శివాజీకి మంచి లైఫ్ వచ్చింది. అప్పట్లో వరుస సినిమాలు, ఆ తర్వాత కొంత గ్యాప్, పాలిటిక్స్, ఈ వ్యవహారాల తర్వాతన బిగ్ బాసు, తర్వాత వెబ్ సిరీసు, వీటితో చేతి నిండా పని దొరకడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అద్భుతమైన ఛాన్స్ లభించింది. జబర్దస్త్లో జడ్జి పోర్షన్. ఒకప్పుడు రోజా నాగబాబు కాంబినేషన్ సుదీర్ఘకాలం పాటు నడిచింది. సక్సెస్ఫుల్ కాంబినేషన్గా ఉన్నారు సుదీర్ఘకాలం పాటు. ఇద్దరు రెండు భిన్న పార్శ్వాలే, ఇద్దరికి రెండు భిన్న భావజాల పార్టీల అనుబంధమే. అయినా కూడా అక్కడ జబర్దస్త్ విషయంలో అది నడిచింది. ఆ తర్వాత కూడా నాగబాబు వదిలేసిన రోజా కొనసాగారు చాలా కాలం పాటు. మంత్రి పదవి అందుకున్న తర్వాత దాని నుంచి యువతలకు వచ్చేశారు. ఇక ఆ తర్వాత నుంచి రకరకాల కాంబినేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి అందులో మధ్యలో కృష్ణ భగవాన్ బాగానే మెయింటైన్ చేశారు, తర్వాత ఇంద్రజ బాగానే మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఖుష్బూ తర్వాత కృష్ణ భగవాన్ మొన్నటిదాకా ఉంటే, ఇప్పుడు ఖుష్బూతో తోడుగా శివాజీని తీసుకొచ్చారు. శివాజీకి వార్డింగ్లోనే సెటారికల్ మనస్తత్వం చక్కగా ఉంటుంది, సెటైర్లు బాగా వేస్తారు. ప్లస్ ఇప్పుడు ఈ జబర్దస్త్ నటులతో చాలామందితో అనుబంధం కూడా ఉంది కాబట్టి సరదాగా నవ్విస్తూ వాళ్ళతో సెటైర్లు వేస్తూ సాగుతున్నటువంటి తీరు బాగుంది. సాధారణంగా మనకి డీలో ఇదివరకు దీంట్లో ఇదే జబర్దస్త్లో కానీ లేకపోతే శ్రీదేవి డ్రామా కానీ ఇట్లాంటి వాటిట్లో ఈ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు, డీలో కానీ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు జోవియల్గా నవ్వుతూ సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాంటి దానికి ఇంకొక పాలు ఎక్కువే డైలాగులు సెటారికల్గా వేయడంలో సిద్ధహస్తుడు శివాజీ. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఒక మంచి ఛాన్స్ వచ్చినట్టయింది.